రూప గారు ఇప్పుడు మీ టర్న్. మీరేం వంట చేస్తున్నారు? దోస ఆవకాయ. దోస ఆవకాయ. వావ్, అసలు ఏదైనా పెళ్లిళ్ళు ఫంక్షన్ అనగానే ఫస్ట్ చేసేది దోస ఆవకాయ కదండి. జల్దీ తయారవుతుంది కూడా. జల్దీ తయారవుతుంది. ఎస్. ఓకే, మరి దోస ఆవకాయకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. దోస ఆవకాయకి కావాల్సిన పదార్థాలు: దోసకాయ ముక్కలు 1 కప్పు, ఆవ పొడి 2 టీ స్పూన్లు, నూనె 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూను, ఎండుమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, మెంతులు కొద్దిగా, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత. ఓకే రూప గారు స్టార్ట్ చేద్దామా? దోస ఆవకాయ ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఒక బాల్ తీసుకోవాలి, అందులో దోసకాయ ముక్కలు వేసుకోవాలి. ఓకే, తగినంత కారం, ఓకే, పసుపు, ఉప్పు, ఓకే, ఆవ పొడి, ఓకే, కొంచెం మెంతులు. ఓకే, అలా పచ్చి వేసేస్తారా? పచ్చి వేయాలి. ఓకే, తర్వాత ఆయిల్ కొంచెం వేస్తామండి. ఓకే. సో ఇవన్నీ వేసి ఇలా కలిపేయడమేనా? తాలింపు కూడా పెడతామండి. తాలింపు పెట్టాలి. ఓకే, అందుకేనా జల్దీ అయిపోతుంది దోసకాయ పచ్చడి అన్నా? దోస ఆవకాయ. దోస ఆవకాయ ఇట్లా కలుపుకోవాలండి. ఓకే, ఇప్పుడు బాగా ఇది దోసకాయ ముక్కలు మీరు తొక్కతోనే వేసారు, తొక్కతో ఉంటేనే బాగుంటుంది. తొక్కతోనే ఉంటే బాగుంటది. అవునా? ఓకే, ఓకే. సో ఇదంతా బాగా కలిపేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత. ఫస్ట్ దోసకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, ఆవ పొడి, కొన్ని మెంతులు, కొన్ని మెంతులు, అలాగే నూనె, పచ్చి నూనె కొంచెం. ఓకే, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి బాగా పెట్టి తాలింపు వేసుకోవాలి. ఇంకా తాలింపు వేసేసుకోవడమేనా? బాబా ఈ పచ్చడి ఎంత ఈజీ. అంటే ఇప్పుడు మిగతా పచ్చళ్ళు కూడా చేస్తారు, గోబీ పచ్చడి, దీంతో కూడా మిక్సీ వేసి కూడా చేసుకోవచ్చు. ఇదే గ్రైండ్ కూడా చేసుకోవచ్చా? ఇది కాదు, ఇంకా అది వేరే వెరైటీ ఉంటుంది. అది వేరే వెరైటీ. ఓకే, అందరూ చేస్తారు అది. ఇది మాత్రం ఎవరు చేయరు? ఎక్కువగా చెయ్యరు. ఎక్కువగా చేయరా? ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఫస్ట్ ఇదే చూస్తాను. నో ప్రాబ్లం. ఇంట్లో ఎవరికి తెలియదు అనుకుంటా ఎలా చేసుకోవాలో. ఇదండి ప్రాసెస్, వెంటనే మీరు కూడా నోట్ చేసుకోండి. చాలా సింపుల్గా పచ్చడి రెడీ అయిపోతుంది. ఓకే, స్టవ్ ఆన్ చేసి ప్యాన్ కూడా పెట్టేశాను. ఇంకా పోపు వేసుకోవడమేనా? అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు గోపు ఉంటుంది, గోపు కూడా సేమ్ ఇలానే ముక్కలుగా కట్ చేసి ఇవే వేసేసుకోవాలి. ఫ్రై చేసి వేసుకుంటారు కదా, ఆయిల్లో ఫ్రై చేసి వేసుకుంటారు. గోబీనా? లేకపోతే పచ్చివాసన వచ్చేస్తుంది. ఓకే, సో దోసకాయ అయితే ఇలా పచ్చిగా ఉన్నా కూడా పచ్చిది కూడా తింటాం కదా. అవును. సో ఒకవేళ గోపుతో కనుక చేసుకునేటట్టయితే అది నూనెలో కొంచెం వేయించి అప్పుడు వేసుకోవాలి. అప్పుడు పొడులన్నీ ఇంతేనా? ఆవ పొడి అదే అంతే వేయాలా? ఓకే, మీరు పచ్చళ్ళు బాగా చేస్తారా? ఇష్టం. పచ్చళ్ళు ఇష్టమా? అక్కడేమో మంచి మంచి వెరైటీ కూరలు, ట్రెడిషనల్ ఫుడ్, ఇరేమో పచ్చళ్ళు. సూపర్. అవునా? సో మీ అందరికి సమ్మర్ రాగానే ఆవకాయ పచ్చళ్ళన్నీ మీ చెల్లేనా? మేము వస్తాం మీ ఇంటికి అయితే. అయ్యో తప్పకుండా. ఓకే, ప్యాన్ వేడైపోయిందండి. ఆయిల్ సరిపోతున్నా నూనె? చాలా సింపుల్ గా ఈజీగా ఉంది పచ్చడి. కొంచెం పోపు దినుసులు వేసుకుంటాం. ఓకే, ఆయిల్ వేడెక్కిందా? ఒకసారి వెళ్ళి చూద్దాం. లేదు లేండి, వేడైంది. అయినా వేసేయండి. సరిపోతాయా అంతే పోపు? చాలు. ఓకే, తర్వాత ఎండుమిరపకాయలు. అమ్మా, నాకు కరివేపాకు అంటే చాలా భయం, అందుకని వేసేయండి కరివేపా. చల్లారిపోయినా మడిపోద్దాము. ఓకే, ఇది ఇందులో వేసేయాలి. ఇది అందులో వేసుకుంటే అయిపోయినట్టేనా? పచ్చడికి అంత నూనె వేస్తేనే బాగుంటుంది కదా. ఇది నిల్వ ఉంటుంది కదండి. ఓకే, ఎన్ని రోజుల వరకు పెట్టుకోవచ్చు? 1 మంత్ వరకు అవుతుంది. 1 మంత్ వరకు ఉంటుందా ఇది? వావ్, వెంటనే కూడా తినాలి. ఇంకేం పచ్చళ్ళు చేస్తారు చెప్పొచ్చు కదా. అయ్య బాబు, ఇప్పుడు గుర్తు రావట్లేదండి. టెన్షన్ గుర్తు రావట్లేదు. ఓకే, నో ప్రాబ్లం.
నెక్స్ట్ టైం మాకు రాసి పంపించండి letter. ఇందులో వేయాలా? వేసేనా? రెడీయా? రెడీ అండి. ఓకే, దోస ఆవకాయ చాలా ఫాస్ట్గా ఈజీగా చేస్తారు. అండ్ కొంతమందికి కూడా తెలియదు ఎలా చేసుకోవాలో, వాళ్ళకు చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకో చిన్న డౌట్ అండి, ఇది ఇప్పటికిప్పుడు వేసుకొని తినేయొచ్చా లేకపోతే కొంచెం ఊరాలా? ఇప్పుడు తినేవచ్చండి. ఇప్పుడు తినేయొచ్చు. ఎందుకండి అది పులుపు కదా, దోసకాయ ఆల్రెడీ అదే పులుపుగా ఉంటుందంటారా? నాకు ఎందుకు అనిపించింది. ఓకే, నో ప్రాబ్లం. సో వేడివేడిగా రెడీ అయిపోయిందండి దోస ఆవకాయ. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. దోస ఆవకాయ తయారు చేయు విధానం. ఒక బౌల్లో దోసకాయ ముక్కలు, కారం, పసుపు, ఉప్పు, ఆవపొడి, మెంతులు, కొద్దిగా నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని దోస ఆవ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, దోస ఆవకాయ రెడీ.